షెఫ్ స్పెషల్. సో ఈ రోజు నేను స్పెషల్ గా ఉన్నాను, మీరు ఆటోమేటిక్ గా స్పెషల్ గా ఉంటారు. మరి ఈ సెట్ కి ఇంకా అందం రావాలి, ఇంకా స్పెషల్ గా అవ్వాలి అంటే మా శ్రీకాంత్ గారు వచ్చి ఆ స్పెషల్ వంటకం ఏంటో పరిచయం చేయాలి కదా. అందుకు లెట్స్ వెల్కమ్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. రండి 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 దయచేయండి. ఈ రోజు ఏం స్పెషల్ శ్రీకాంత్ గారు? ఈ రోజు నిజంగా స్పెషలే కదా. ఎప్పుడు స్పెషలే, వాళ్ళు ఇంకా స్పెషల్. అవును, ఎందుకంటే జనరల్ గా ఒక క్రేజీ కాంబినేషన్ ఉంది. క్రేజీ కాంబినేషన్ జనరల్ గా నేను మీకు హింట్ ఇస్తాను, మీరు చెప్తారు చూడండి. ఓకే. జనరల్ గా టీస్ లో దీని కాంబినేషన్, టీలో ఇది కాంబినేషన్ చాలా అల్లం. ఇంకో దాంతో పాటు అల్లము, ఇంకా రకరకాల టీస్ ఉంటాయి, తేనేస్తారు. అండ్ కమింగ్ టు విక్స్ లో దగ్గు వచ్చినప్పుడు విక్స్ వేసుకుంటారు. ఓకే. జింజర్ అండ్ హనీ కాంబినేషన్ తో ఓకే ఒక చికెన్ ఐటమ్, కాంటినెంటల్ చికెన్ ఐటమ్. దాని పేరు హనీ జింజర్ చికెన్. హనీ జింజర్ చికెన్. హనీ జింజర్ ఈ రెండు బానే ఉన్నాయి. హనీ చికెన్ ఇది మాత్రం డిఫరెంట్ గానే ఉంది. మరి హనీ జింజర్ చికెన్ ఈ మూడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందు స్టార్ట్ చేయాలి. అంతకన్నా ముందు హనీ జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. హనీ జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, హనీ, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, మిరియాల పొడి, నట్మెగ్ పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ, నూనె. హనీ జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి కొద్దిగా మ్యారినేట్ ఉంది. ఓకే, చేసుకుందాం. ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ ఈజ్ విత్ మ్యారినేషన్ కాబట్టి సో బౌల్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన హనీ కదా, సో హనీ యాడ్ చేసుకుందాం. ఆహా, ఎవర్ గ్రీన్ కదా. హనీ, కొద్దిగా హెర్బ్స్, అగైన్ రోజ్మెరీ. సో రోజ్మెరీ మనం ఈ మధ్యకాలం లైక్ హెర్బ్స్ లో బాగానే వాడుతున్నాము, బేసిల్ ఆరిగానో కాకుండా. సో ఇప్పుడు ఇది కూడా వాడుతున్నాము. బేసిల్ అండ్ ఆరిగానో రెండు మిక్స్ చేశాను. అండ్ కొద్దిగా జింజర్ పీసెస్, ఫ్రెష్ జింజర్ ఫైన్ గా చాప్ చేసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. సో మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాం, కొంచెం ఎక్కువనే వేయమన్నారు కాబట్టి వేసేసా. నెక్స్ట్ కొద్దిగా నట్మెగ్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, సరిపడా సాల్ట్. దిస్ ఇస్ ద ఫైనల్ సాల్ట్. ఫైనల్ సాల్ట్. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇది కాంటినెంటల్ స్టైల్ గా. కాంటినెంటల్ స్టైల్. అండ్ లైమ్ జ్యూస్. ఓకే, నిమ్మరసం కూడా ఒక టోటల్ నిమ్మకాయ. సో నిమ్మరసం వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా వేస్తున్నామా? నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్చర్ ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అండ్ నేను చికెన్ తీసుకున్నాను, లెగ్ పీస్ తీసుకున్నాను. ఫుల్ థై అన్నమాట. ఓకే, ఫుల్ థై తీసుకున్నాను. ఇప్పుడు మన మ్యారినేట్ ఉంది కదా, దీని మీద పోర్ చేసేయాలి మంచిగా. సో ఇలా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నది లెగ్ పీసెస్ మీద వేసేసుకున్నాం. ఇది మంచిగా మ్యారినేట్ మంచిగా ఒకసారి హోల్స్ మధ్యలోకి వెళ్ళేలాగా ఒకసారి అలా మిక్స్ చేసి. ఓకే, సో ఇలా మనం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మ్యారినేట్ లో మన ఈ చికెన్ ఉంది కదా, రఫ్లీ ఒక 6 hours to 8 hours సోక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? మనం వీ కెన్ డూ ఇట్ ఇమీడియట్లీ, వెంటనే చేసేయచ్చు. బట్ ద ఒరిజినల్ ప్రాసెస్ ఏంటంటే ఒక 5-6 hours సోక్ చేసుకోవాలి. ఒక 1 hour ఇస్ ఎనఫ్. మినిమం 1 hour. ఇంకా మాక్సిమం అంటే ఒకవేళ రాత్రి చేసుకోవాలి అంటే ఒక మధ్యాహ్నంగా 4 o'clock అలా చేసుకోవడము, లేకపోతే మధ్యాహ్నం చేసుకోవాలంటే పొద్దున, ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే మినిమం చాలా అర్జెంట్ గా చేసుకోవాలి అంటే 1 hour. సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకుందామా? ఓకే, సో మేము ఆయిల్ పెట్టేసుకుంటామండి.
సో మన షెఫ్ స్పెషల్లో మనం హనీ జింజర్ చికెన్ తయారు చేసుకుంటున్నాము. దానికోసం మనం లెగ్ పీసెస్ తీసుకుని దానికి కావాల్సిన మ్యారినేషన్ ఇచ్చేసాము అండ్ అలా ఉంది కాసేపు అది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? మనం ప్యాన్ పెట్టుకోవాలి అండ్ లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్, ప్యాన్ వరకు అది తడిసిందా లేదా ఆయిల్ తో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక 2 కాదు 3 స్పూన్ల అసలు అంత క్వాంటిటీ కూడా అక్కర్లేదు, బికాస్ మనం ఆల్రెడీ అందులో ఆయిల్ వేసాం కాబట్టి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, మన లెగ్ పీసెస్ తీసుకొని ఓకే. సో అంటే ఇప్పుడు ఆ రిమైనింగ్ థింగ్ ని కూడా దాని మీద వేయచ్చా? మనం కొద్దిగా ఫ్రై అయ్యాకే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం దీని మీద మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద వేస్తాం. సో మనకి కుక్ అయిపోతుంది అండ్ మంచిగా రోస్ట్ అయిపోతుంది. 2 వైపులా కూడా రోస్ట్ అవ్వాలి కదా. సో చూసారు కదా, అలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాన్ని అలా ప్లేస్ చేసుకున్నాము. అండ్ 2 వైపులా మూత పెట్టుకుని మగ్గిస్తూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా మనకి ఆ మ్యారినేట్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో ద రిమైనింగ్ ఆయిల్ లిక్విడ్, సో దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ యాక్చువల్లీ ఇది. అంటే నాన్ వెజ్ లో ఇలా ఒక స్పెషల్ డిష్ ఇంత ఫాస్ట్ గా అయిపోవడం అనేది వెరీ రేర్ కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టుకొని మేబీ ఒక సైడ్ ఎంతసేపు పడుతుంది? ఒక 5 minutes ఒక సైడ్, ఇంకో 5 minutes ఇంకో సైడ్. సో ఒక 5 minutes వెయిట్ చేసి మనం రెండో వైపు తిప్పుకుందాం. ఓకే, సో మనము ఈ చికెన్ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకున్నాము. అండ్ ప్లస్ చూద్దాం ఒకసారి. కుక్ అయిపోయాయి. ఓకే, మన మ్యారినేట్ ఉంది కదా, జింజర్ హనీ మ్యారినేట్, ఇది కూడా దీనిపైన యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి దీన్ని మళ్ళీ ఒక 5 to 10 minutes పెడితే మనకు మ్యారినేట్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో శ్రీకాంత్ గారు మరి అబ్జర్వ్ చేసుకుందో లేదో చూద్దామా? అబ్జర్వ్ చేసుకుంది. స్విచ్ ఆఫ్ చేసుకొని స్మోక్స్ చూసారా, మనకి మంచిగా కుక్ అయిపోయింది అనమాట. దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే ఓకే రెడీ. ఓకే, సో మనం డిష్ అవుట్ చేసుకుందాం. అండ్ మళ్ళీ నిమ్మకాయ. ఓకే, మీరు ఇంకా జ్యూస్ పెడుతున్నారేమో అనుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ ఫ్లేవర్స్. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, జంట కవుల్లాగా, జంట పక్షుల్లాగా, జంట కాళ్ళు అనమాట ఇవి. బాగుంది. ఓకే, సో ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని మనం కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకున్నాము. హనీ జింజర్ చికెన్ రెడీ. సో ఇది తీయగా ఉంటుందా, లేదంటే జింజర్ తో ఆ ఘాటు ఉంటుందా, లేదంటే జనరల్ నాన్ వెజ్ రెసిపీస్ లాగా స్పైసీగా ఉంటుందా తెలుసుకోవాలని టేస్ట్ చేయాలి. బట్ బిఫోర్ దాట్ హనీ జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. హనీ జింజర్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, హనీ, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, మిరియాల పొడి, నట్మెగ్ పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ, నూనె. హనీ జింజర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో హనీ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో హెర్బ్స్, జింజర్, కొంచెం ఆయిల్ వేసుకుని మిరియాల పొడి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని లెగ్ పీసెస్ మీద బాగా చల్లుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని ఉంచి 2 వైపులా దూరగా వేయించుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే హనీ జింజర్ చికెన్ రెడీ. సో చూసేసారు కదా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని. నౌ ఇట్ ఇస్ టేస్టింగ్ టైం. బేసిక్ గా లెగ్ పీస్ ని ఎవరు స్పూన్ తో తినరు, అది మృదులకు మాత్రమే సాధ్యం. నేను చాలా నీట్ గా అది చేతి కంటకుండా తింటూ ఉండడం నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. శ్రీకాంత్ గారు ఆయన అయితే డైరెక్ట్ గా ఇలా తీసుకుని బాగా తినేస్తారు, బికాస్ ఈజ్ అ బిగ్ చికెన్ లవర్ కాబట్టి. తేనె అఫ్ కోర్స్ తేనె టేస్ట్ పెద్ద తెలియట్లేదు, కానీ ఆ కమ్మదనం మాత్రం ఉంది. ఎక్కడో అక్కడ ఏదో వేసారి డిఫరెంట్ గా ఏంటది అన్నట్టుగా ఉందన్నమాట. సో మొత్తానికి అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంది కాబట్టి ఆ క్రిస్పీనెస్,
తర్వాత మంచి ఆ స్పైసీనెస్ అదంతా కూడా ఉంది. అండ్ హర్బ్స్ వేసినందుకు అఫ్ కోర్స్ హర్బ్స్ ఆర్ మై ఫేవరెట్. సో ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సూపర్. సో హనీ జింజర్ చికెన్ చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఒకవేళ ప్రాసెస్ మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV Abhiruchi Chef Special లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV Abhiruchi Chef Special లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో హనీ జింజర్ చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.